హలో అండి. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా చూడటానికైతే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే, మాలిని, శివన్నారాయణ వాళ్ళని మీరు పోటీకి రెడీయా? ఎక్కడ మీ చెఫ్? అసలు మీరు పోటీకి ఒప్పుకుంటారా? లేదంటే మాకే అవార్డ్ ఇస్తారా? ఏంటి అని అడుగుతుంది మాలిని. అప్పుడే ఇంతలోనే జ్యోత్స్న, సూరజ్ అయితే లోపలికొచ్చి మీరేం కష్టపడక్కర్లేదు. మేము పోటీకైతే రెడీగా ఉన్నామని చెప్తుంది జ్యోత్స్న. చెఫ్ ఎవరని అడుగుతుంది మాలిని. ఇదిగో అని దీపం చూపిస్తుంది. దీప చెఫ్ ఏంటి, తను సీఈఓ కదా అని అంటే ఇప్పుడు సీఈఓ, కానీ ఒకప్పుడు మా రెస్టారెంట్లో సత్యరాజ్ రెస్టారెంట్లో చెఫ్గా వర్క్ చేసింది. సో మీరేం కంగారు పడక్కర్లేదని అంటే తను ఒక ప్రెగ్నెంట్, అవసరమా అని అడుగుతుంది మాలిని. నాకే సమస్య లేదండి. నా మొదటి కాన్పులో 8వ నెల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఇడ్లీ బండి నడపడానికి సైకిల్ మీద వెళ్ళి ఇడ్లీ అమ్ముకొని వచ్చేదాన్ని. ఆ సమయంలో నేను ఎన్నో సమస్యలు పడ్డాను. నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అది దాంతో పోలిస్తే ఇది పెద్ద ప్రాబ్లమే కాదని అయితే చెప్తుంది. సరే అని చెప్పి ఇక పోటీ మొదలు పెడతారు. మాలిని లోపల కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. దీపకి వంటలు బాగా వచ్చు, తను గెలిచే అవకాశం ఉంది ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే వంటలు అయితే మొదలవుతాయి. దీపకి సూరజ్ చెప్పిన ప్లాన్ ఏంటంటే, నువ్వు దీప గారి హెల్ప్ అయితే తీసుకో, నీకు వంటలు సరిగ్గా రావని అందరికీ తెలుసు కాబట్టి ఒకవేళ ఓడిపోయినా కూడా దీప గారి మీదకు వెళ్ళిపోతుంది, నీకు సంబంధం ఉండదని చెప్తాడు. ఇక అదే ప్లాన్ అమలు చేస్తుంది జ్యోత్స్న. దీప వంట చేస్తూ ఉంటే ప్రతి వంటలో కూడా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. దీప అసలే వీళ్ళకి ఇచ్చిన టైం 1 అవరే కదా, 1 అవర్లో ఎక్కడ 5 వంటలు అయితే వండుతారు. ఇంతలోనే జ్యోత్స్న ఏం చేస్తుంటుందంటే ప్రతి దాంట్లో ఉప్పు ఎక్కువ వేసేయడం, లేదంటే ఫ్రైలో వాటర్ వేసేస్తుంది ఒక దాంట్లో. అలాగే టమాటోలు కట్ చేయమన్నా కట్ చేయదు, అల్లం వెల్లుల్లి దంచమన్నా దంచదు, అసలు ఏ హెల్ప్ చేయదు. ఇక అప్పుడే ఇదంతా కావాలని చేస్తుంది జ్యోత్స్నని అర్థం చేసుకున్న దీప అయితే తనకి మంచిగా 2 ముక్కలు అయితే చెప్తుంది. చూడు జ్యోత్స్న, ఇక్కడ జరిగేది మన కుటుంబానికి ఒక యుద్ధం. అవతల దక్షిణామూర్తి తాతతో మన తాత యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ నువ్వు అసలైన మనవరాలా, నేను అసలైన మనవరాలా అని కాదు, కానీ ఈ పోటీలో గెలిస్తే శివనారాయణ గారు మనవరాలు ఆయన్ని గెలిపించిందని అంటారు. ఆ గుర్తింపు నీకే వస్తుంది. పైగా నువ్వు సరిగ్గా మాట వినట్లేదనే కదా నాకు నిన్న అసిస్టెంట్ని చేశారు. ఇప్పుడు అదే పోటీలో నువ్వు గెలిపిస్తే నీ గురించి తాత ఆలోచించరా? ఒక్కసారి నువ్వే ఆలోచించు. చేయి కలుపు జ్యోత్స్న, ఇద్దరం కలిపి ఈ పోటీలో ఎలా అయినా గెలుద్దాం. ఈ పోటీలో గెలిస్తే అంతా నీకు మంచి జరుగుతుందని అయితే చెప్తుంది. ఇక వెంటనే జ్యోత్స్న ఒక సెకండ్ ఆలోచించి, నిజమేలే, దీప చెప్పిందే బాగుంది, సూరజ్ చెప్పిన దానికన్నా దీప చెప్పిందే బాగుందని ఆలోచించి ఇక దీపతో చెయ్యి అయితే కలుపుతుంది. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీప. ఇక అక్కడి నుంచి అయితే వంట తీరైతే మారిపోతుంది. దీప ఏం చెప్తే అదైతే జ్యోత్స్న చేస్తూ ఉంటుంది. అంటే వంట దీపనే చేస్తూ ఉంటుంది, పక్కన హెల్ప్ అయితే జ్యోత్స్న చేస్తూ ఉంటుంది. ఏవి కావాలంటే అవి కట్ చేయడం, అల్లం వెల్లుల్లి దంచడం, ఇక ఎర్రగ తీసేస్తుంది పని అయితే. బాగా హెల్ప్ చేసి ఇక మొత్తానికైతే పోటీ అయితే పూర్తయిపోతుంది. జడ్జెస్ అందరూ కూడా ఈ వంటల్ని టేస్ట్ చేసి చివరి నిమిషంలో ఆటంకం పడినా కానీ మీరే గెలిచారు శివనారాయణ గారు, మీకే బెస్ట్ రెస్టారెంట్, బెస్ట్ వంటకం ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే వచ్చిందని చెప్తారు. దాంతో మైండ్ పోతుంది మాలినికి. ఇంత కష్టపడి నా టైం అంతా, నా డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని ఆ చెఫ్ను కొనేసి ఇంత చేసినా ఆ దీప మీద గెలవలేకపోయాడేంటి? నార్మల్ దీపకి 5వ తరగతి చదువుకున్న దీపకి డిగ్రీలు తీసుకున్న ఈ చెఫ్కి ఇద్దరికి పోటీ పెడితే దీప గెలిచిందేంటి? ఒక రెస్టారెంట్లో టాప్గా ఉన్న చెఫ్ కన్నా బాగా కూడా దీపనే వంట చేస్తుంది ఏంటని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా జరిగిందేంటి? శివనారాయణ ఫ్యామిలీని బలవంతంగా పిలిచి మరీ పోటీలో మేము ఓడిపోయాం అని ఆలోచిస్తూ చాలా మండిపడిపోతూ ఉంటుంది. ఇక దక్షిణామూర్తి చేతుల మీదుగా శివనారాయణ అయితే అవార్డు తీసుకుంటారు. ఇక అక్కడి నుంచి శివనారాయణ ఫ్యామిలీ వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా థ్యాంక్స్ దీప, చాలా నా పరువు కాపాడావని అంటే, అదేం లేదు తాతయ్య గారు, నేనేం చేయలేదు, చేసిందంతా జ్యోత్స్నయ్య అని చెప్తుంది. జ్యోత్స్న కూడా చేసింది, కానీ అంతా నీ వల్లనే జరిగింది. వంట నువ్వే కదా చేసావు. స్టార్టింగ్లో మీ ఇద్దరికి ఏదో ఇబ్బంది జరిగింది, నాకు అది అర్థమైంది. కానీ దాన్ని కూడా నువ్వు సరిచేసి, జ్యోత్స్నను కూడా నువ్వు సరిచేసి నువ్వే ఈ పోటీలో నన్ను గెలిచేలా చేసావు. నేను అది అర్థం చేసుకోగలను అని అయితే అంటాడు. అంటే ఏంటి తాత, ఇప్పుడు ఇందులో నాదేం లేదా అని అంటే, లేదని ఎందుకంటాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు, ఇద్దరు కష్టపడితేనే పోటీలో గెలిచాం, ఇద్దరికి థ్యాంక్స్ అని అయితే చెప్తాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఇదిలో ఉండగా మాలిని అలాగే దక్షిణామూర్తి ఇంటికి వెళ్తూ ఉండగా
కారులోనే దక్షిణామూర్తి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఓవైపు శివనారాయణ మీద కోపం, మరోవైపు సుమిత్ర మీద ప్రేమ. ఇంతలోనే తను డిఎం రెస్టారెంట్ ఓడిపోయి తన చేతుల మీదుగా శివనారాయణకు అవార్డు వెళ్ళడం ఇవన్నీ చూస్తూ తట్టుకోలేక చాలా బాధకు గురయ్యి ఒక్కసారిగా అలా చిన్న గుండెపోటు అయితే వస్తుంది. గుండెల్లో నొప్పి వస్తున్నట్టు అనిపిస్తుంది. అది గమనించి ఏమైంది మామయ్య అని అడిగితే గుండెల్లో నొప్పిగా ఉందని చెప్తాడు. హాస్పిటల్కి అయితే వెళ్తారు ఇద్దరు. ఇక అలా ఉన్న కొలది నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది. డాక్టర్ ఏమైందో చూడండి అని అడిగితే ట్రీట్మెంట్ చేస్తే ఆయనకి ఏదో ఇబ్బందికరమైంది జరిగింది, నచ్చలేనిది జరిగింది, మైండ్కి తీసుకోలేకపోతున్నారని అయితే చెప్తారు. కొంచెం రెస్ట్ ఇవ్వండి అని అయితే చెప్తే సరే అని చెప్పి ఇక కాసేపటి తర్వాత మాలిని తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మావయ్య ఇది, ఒక్కసారి పోటీ జరిగి ఆ పోటీలో మనం ఓడిపోతేనే మీరెంత స్ట్రెస్ఫుల్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరేం బాధపడకండి, మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇది మొదటిసారే కదా. ఇక్కడి నుంచి శివనారాయణ గారి ఫ్యామిలీకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, చూస్తూ ఉంటారు కదా. ప్లీజ్ మావయ్య మీరు బలహీనుడు కావద్దు అని అయితే చెప్తుంది. అప్పుడే తన మనసులో చంపేయాలంటే మిమ్మల్ని ఇప్పుడే ఇదే గుండెపోటుతో చంపేయొచ్చు, కాకపోతే మీ అవసరం ఇంకా కొన్నాళ్ళు ఉంది. మీరుంటేనే కదా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఇంకా బాగా వాళ్ళని సాధించడానికి బాగుంటుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.